హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్. దిస్ ఈజ్ ఫీనెహాస్. సమర్పణ. ఇప్పుడు నేనున్నాను, తెల్లబట్టలే వేసుకుంటానని సమర్పించుకున్నాను. నేను వేసుకున్నాను కాబట్టి అందరూ తెల్లబట్టలు వేసుకోండి అంటే అవుద్దా? అవ్వదు. అది నా సమర్పణ. కొంతమంది ఆభరణాలు తీసేస్తానని సమర్పణ చేసుకుంటారు. ఇట్స్ ఎ కమిట్మెంట్, ఇట్స్ ఎ సబ్మిషన్. అందరూ తీసేయండి అనడానికి లేదు. ఆభరణాలు మానేయడం సమర్పణ అయితే, మందు మానేయడం, వ్యభిచారం మానేయడం, బాప్తిస్మం తీసుకోవడం ఇవి కూడా సమర్పణేనా భయ్యా? తెల్లబట్టలకి ఆభరణాలకి లింక్ ఎలా చేసావు భయ్యా? తెల్లబట్టలు వేసుకోవాలి అని కొత్త నిబంధనలో ఆజ్ఞ లేదు, కానీ ఆభరణాలు వేసుకోకూడదని 2 సార్లు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపించని వాటిని కూడా చేయడాన్ని సమర్పణ అంటారు. ఆజ్ఞాపించిన వాటిని చేయడాన్ని విధేయత అంటారు. నీలాంటి తెలివైనోళ్ళు కూడా భార్యలకు లోబడిపోయి ఇలా తింగర ప్రసంగాలు చేస్తుంటే నాలాంటి రోస్టర్లు ఊరికొకడు పుడతాడు. కొన్నిసార్లు వెనకకు తగ్గడం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేదో దావీదు అబ్షాలోమును జయించలేకో లేకపోతే అబ్షాలోమును హతమార్చలేకో కాదు. వెనకకు తగ్గడం కొన్నిసార్లు ఓడిపోవడం కాదు, ఏదో శ్రేష్టమైన ప్రయోజనం పొందడానికి కోసం దావీదు కొన్నిసార్లు వెనకడుగు వేశాడు. క్రైస్తవ జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరో ఒకళ్ళు నేను రెచ్చగొడుతూ ఉంటారు. నీ స్థితిగతుల మీద బురద జల్లాలని ప్రయత్నం చేస్తారు. నీ ఐడెంటిటీ, నీ గుర్తింపును తక్కువ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. అలాంటి సందర్భంలో మనందరం ఊగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారనో లేదా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో నీ మీద నిందలు వేస్తున్నారనో నువ్వు అతిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నిన్ను నమ్మే ఏ ఒక్కడికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్మని ప్రతి ఒక్కడు కూడా నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నవాడు నమ్మని స్థితిలోనే ఉంటాడు. ఎందుకంటే దుష్టుని మనసు లాంటిది. అందుబట్టి మీరు ఎవరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఏదో అంటున్నారని కృంగిపోవాల్సిన అవసరం లేదు. దావీదు వెనకకు తగ్గడానికి కారణం అదే. ఎవరు నిన్ను ఏమన్నా మనం ఏమీ అనకూడదు, దేవుడే చూసుకుంటాడు. బబ్బబ్బా, ఎంత బాగా చేసావన్న ప్రసంగం. వెనక్కి తగ్గాలా? చాలా బాగా తగ్గావు భయ్యా. అందరూ చూడండి, ఈ నట కుటుంబ ఘనకార్యం ఒక నాన్ కాపీరైట్ వీడియోని నేను వాడుకున్నాను కాబట్టి యూట్యూబ్ ద్వారా నా వీడియోని డిలీట్ చేయించలేక వేక్డౌట్ ఎఫిలియేట్ అనే సంస్థను ఆశ్రయించి లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకొని క్లెయిమ్ వేసి వీడియోని డిలీట్ చేయించాడు. ఉంచుతామేంటంటే డిలీట్ చేసామా ఎలాగో వీడియోని తీసేస్తారు కదా అని ముందు జాగ్రత్తగా ఈ దొంగ ప్రసంగం చేశాడు. వెస్లీ అన్న, వీడియో తీయించడం అనేది సహజం, అది మ్యాటర్ కాదు. నేనే తీయించేశానని చెప్పుండాల్సింది నువ్వు. కానీ దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని గ్రంథాన్ని చేతపట్టుకొని ఇలాంటి ప్రసంగం చేశావు కదా, అందుకే అడుగుతున్నాను, నీకు అసలు మనస్సాక్షి, దైవ భయం ఉన్నాయా? నీకు నువ్వే వీడియో తీయించేసావా లేక నీ భార్య పెట్టిన ప్రెజర్ తట్టుకోలేక తీయించేసావా? దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్ కి పంపించేయడం. రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్ కి పంపించేయడం. డిలీట్ చేయించే మొక్కాన్ని దేవుని ఆలోచనలు డిలీట్ చేయలేవు ఎప్పుడు కూడా. సిగ్గులేని బ్రతుకులు. అయినా సంఘస్థుల ఏటీఎం కార్డ్స్ వాడుకొని విదేశాల నుండి, స్వదేశాల నుండి వచ్చే ఫండ్స్ని వైట్ మనీగా మార్చుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ సైట్లు కొనుక్కుంటున్న మీలాంటి వారికి సిగ్గు ఎక్కడ ఉంటుందిలే. నాకు ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటున్నావా? ఇదేంటి, ఇంకా చాలా తెలుసు. ఉప్పాడులో మీ బన్ను బాబుకి చేసిన సెటిల్మెంట్ వరకు అన్నీ తెలుసు. అకస్మాత్తుగా మీ వేషాలు, మోసాలు, దోపిడీలు, అణిచివేతలు అన్నీ యూట్యూబ్లో చూస్తావు. ఎంతకాలం భయ్యా సేవకు పిలవబడిన వాళ్ళని తొక్కేస్తారు సంఘంలో? ఎంతమందిని అణిచేస్తారు, ఎంత దోచుకుంటారు? మీకో సమయం వస్తుంది. నా ఛానల్కి మానిటైజేషన్ లేదు కాబట్టి, నాదొక అనాకారి ఛానల్ కాబట్టి అన్లిస్టెడ్లో ఉన్న వీడియోకి క్లెయిమ్ వేయడానికి అవ్వకపోయినా లంచమిచ్చి తీయించేశావు. దేవుడు దీన్ని చిన్న విషయంగా పరిగణించడు. వెస్లీ అన్న, అరిగిపోయిన నిక్కర్లతో సైకిల్ పై సువార్త చేసిన స్థాయి నుండి 40,000 రూపాయల సూట్ వేసుకుని లగ్జరీ కారులో తిరుగుతున్న స్థాయికి రావడం ఆశీర్వాదం కాదు, అతిశయం. దేవుడు త్వరలో నిన్ను తగ్గించబోతున్నాడు. మినిస్ట్రీస్కి నీ పేరు పెట్టుకున్నావు, నీ హాస్టల్ పిల్లలకి నీ పేరు పెట్టుకున్నావు, నీ ఫౌండేషన్కి నీ పేరు పెట్టుకున్నావు, నీ ట్రస్ట్కి నీ కూతురు పేరు పెట్టుకున్నావు. ప్రతి వస్తువు మీద జాన్ వెస్లీ, జాన్ వెస్లీ, జాన్ వెస్లీ. అంతా మీరే, పేరంతా మీదే. ఎక్కడా ప్రభువుని కనబడకుండా దాచేశావు. దెబ్బతింటావు, దేవుణ్ణి తగ్గించినందుకు దెబ్బతింటావు. ఆల్రెడీ నువ్వు మీ ఆవిడ వాక్యాలు చెప్తుంటే వినేవాళ్ళు ఒకటే సెటైర్లు. ఈ ప్రక్రియలో రోస్ట్ చేయబడిన వాళ్ళు మారితే గౌరవిస్తాం, దూషిస్తే భరిస్తాం. ఊపిరి ఆగే వరకు మాత్రం దోపిడీదారుల్ని, వ్యభిచారుల్ని, మోసగాళ్ళని, దుర్బోధకుల్ని, స్వార్థపరుల్ని, గర్విష్ఠుల్ని, లోక స్నేహం చేసే యెజబెల్ దయ్యాల్ని వేపుతూనే ఉంటాం. పాపం విపరీతమైనప్పుడు విపరీత పదాలే వాడాల్సి వస్తుంది.